పంట కోతల తర్వాత పొలాల్లో మిగిలిపోయే వ్యర్థాలను కాల్చడం వల్ల నేల సారం దెబ్బతినడమే కాక తీవ్రమైన వాయు కాలుష్యం, రైతుల పెట్టుబడి భారం పెరుగుతాయి. ఇది చట్టరీత్యా నేరం కూడా. పంట పొలాలు కాల్చడం వల్ల వచ్చే ముఖ్యమైన నష్టాలు: భూసారం నాశనం, మంటల వేడికి నేలలో ఉండే సహజమైన తేమ, పంటకు మేలు చేసే బ్యాక్టీరియా మరియు వానపాములు కాలిపోతాయి, పోషకాలు హరించుకుపోవడం. 1 టన్ను వరి గడ్డిని కాల్చడం వల్ల భూమికి అవసరమైన 5.5 కిలోల నత్రజని, నైట్రోజన్, 2.3 కిలోల భాస్వరం, ఫాస్ఫరస్ మరియు 25 కిలోల పొటాష్ వంటి ముఖ్యమైన పోషకాలు ఆవిరైపోతాయి. పెట్టుబడి ఖర్చు పెరుగుదల: పోషకాలను కోల్పోయిన భూమిలో తదుపరి పంట వేయడానికి రైతులు యూరియా, డీఏపీ, డాప్ వంటి రసాయన ఎరువులను అధికంగా వాడాల్సి వస్తుంది. దీనివల్ల రైతులకు పెట్టుబడి ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. తీవ్రమైన వాయు కాలుష్యం: పంట వ్యర్థాలను కాల్చడం వల్ల గాలిలో దట్టమైన పొగ, కార్బన్ డై ఆక్సైడ్ వంటి హానికరమైన వాయువులు కలిసిపోతాయి. దీనివల్ల చిన్న పిల్లలు, వృద్ధులకు ఆస్తమా మరియు ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. చట్టరీత్యా నేరం: పొలాల్లో మంటలు పెట్టడం పర్యావరణానికి హానికరం కావడం వల్ల ప్రభుత్వాలు దీనిని నిషేధించాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నష్టాల గురించి మరింత సమగ్ర సమాచారం: దీనికి బదులుగా పంట వ్యర్థాలను భూమిలోనే కలియదున్నితే అవి కుళ్ళిపోయి మంచి సేంద్రియ ఎరువుగా, కాంపోస్ట్ ఉపయోగపడతాయి.